హైదరాబాద్లో అన్ని సదుపాయాలు ఉన్న అల్లు అర్జున్ అట్లీ మూవీ షూటింగ్ ముంబైలో ఎందుకు జరుగుతుంది? ఈ మూవీ తర్వాత లోకేష్ కనకరాజు మూవీ తర్వాత దురంధర్ దర్శకుడితో ఆదిత్యధర్ మూవీ వస్తుందా? ఇది నిజమైతే బన్నీ బాలీవుడ్ లో జెండా పాతేస్తాడా? నార్త్ లో ఫాలోయింగ్ ఎలా ఉంది? అల్లు అర్జున్ 22 మూవీ సై-ఫై యాక్షన్ ఎంటర్టైనర్, భారీ విఎఫ్ఎక్స్, సిజిఐ, హై యాక్షన్ సీక్వెన్స్ లో ప్రీ విజువలైజేషన్ సీన్స్ ఉన్నాయి. ముంబైలో స్పెషల్ బిల్డ్, విఎఫ్ఎక్స్ ఫ్రెండ్లీ సెట్, బ్లూ మ్యాట్ స్టూడియో, హాలీవుడ్ టెక్నీషియన్తో సపోర్ట్ ఉన్నాయి. హైదరాబాద్లో అంత స్కేల్లో సదుపాయాలు ఈజీగా అందుబాటులో లేవు లేదా మ్యాచ్ కావడం లేదు. అట్లీకి బాలీవుడ్ జవాన్ మూవీ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడి టీంతో కంఫర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ స్టంట్ కోఆర్డినేటర్స్, విఎఫ్ఎక్స్ టీమ్స్, లోలా విఎఫ్ఎక్స్, ఐఎల్ఎం వంటివి ముంబైలో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. దీపికా పదుకొనే మెయిన్ లీడ్ కాబట్టి ఆమెకు ముంబైయే కన్వీనియంట్. షూటింగ్ షెడ్యూల్ లాంగ్, కనీసం 3 నెలలు జరుగుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఫ్లై చేసి ముంబైలో వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్లో షూట్ చేస్తే లాజిస్టిక్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ స్కేల్కి ముంబైలో షూట్ చేసి తర్వాత యుఎస్కి విఎఫ్ఎక్స్ పార్ట్స్కు వెళ్తారు. ఇది బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేయడమే కాదు, ప్రాక్టికల్ టెక్నికల్ రీజన్స్ మెయిన్ అని చెప్పాలి. మూవీ పాన్ ఇండియా, తెలుగు బేస్, హిందీ డబ్ కాబట్టి బాలీవుడ్ టచ్ ఉండటమే నేచురల్. లోకేష్ కనకరాజ్తో మూవీ అల్లు అర్జున్ 23, లోకేష్ కనకరాజ్ 7th మూవీ. ఇది ఆఫీషియల్ జనవరి 14, 2026లో మన పొంగల్కి అనౌన్స్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అనిరుద్ మ్యూజిక్. షూటింగ్ ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్, సూపర్ హీరో ఎలిమెంట్ ఉండొచ్చని ఆ అనౌన్స్మెంట్ చూస్తే తెలుస్తుంది. ఇక దురంధర్ దర్శకుడు ఆదిత్యధర్తో మూవీ, ఇది ఇంకా రూమర్ టాక్ స్టేజ్ లోనే ఉంది. ఆదిత్యధర్ అల్లు అర్జున్ తో కొత్త ప్రాజెక్టు మీద టాక్స్ జరుగుతున్నాయి. దురంధర్ 2 రిలీజ్ తర్వాత మార్చి నెల తర్వాత క్లారిటీ వస్తుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది అశ్వత్థామ రీజువల్ కావచ్చు లేదా కొత్త సబ్జెక్ట్, ఇంకా ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు కాబట్టి. కానీ కొన్ని సీరియస్ మ్యాటర్స్ అయితే జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. ఇవి నిజమైతే అట్లీ, లోకేష్ కనకరాజ్, ఆదిత్యధర్, బన్నీ పాన్ ఇండియా సూపర్ స్టార్గా బాలీవుడ్లో జెండా పాతేయబోతున్నాడు. ఇక నార్త్లో బాగా స్ట్రాంగ్ అవుతాడు ఖచ్చితంగా, ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ తర్వాత నార్త్ ఫాలోయింగ్ ఇప్పటికే హైగా ఉంది. హిందీలో బ్లాక్ బస్టర్ లెవెల్ అయితే బన్నీకి ఉంది. ఈ డైరెక్టర్స్ అట్లీ జవాన్, లోకేష్ ఎల్సియు, ఆదిత్య యాక్షన్తో బాలీవుడ్ మార్కెట్లో ఫుల్ ఇంపాక్ట్ వేసే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ బాద్షా అవ్వాలని టార్గెట్ చేస్తున్నారు బన్నీ, కానీ స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతుంది ఇది. మరి ఈ మ్యాటర్ ఎంతవరకు వస్తుంది? ఒకవేళ ఆదిత్యధర్తో కన్ఫర్మ్ అయితే బాలీవుడ్లో అల్లు అర్జున్కి తిరుగు ఉండదు. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.